నమస్తే, వెల్కమ్ టు YTTV న్యూస్. ముందుగా హెడ్లైన్స్. వచ్చే మే నెల నుంచి ఏపీలో కొత్త రేషన్ కార్డులు, QR కోడ్ భద్రత ఫీచర్తో కార్డును ప్రవేశపెట్టనున్న కూటమి ప్రభుత్వం. తిరుమల తిరుపతి దేవస్థానంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష. రివ్యూకు హాజరైన దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, టీటీడీ చైర్మన్ BR నాయుడు. ప్రకాశం జిల్లాలో పారిశ్రామిక వెలుగులకు శ్రీకారం చుట్టిన కూటమి ప్రభుత్వం. CBG ప్లాంట్ కు విద్యా, IT శాఖల మంత్రి నారా లోకేష్ శంకుస్థాపన. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో కాలభైరవ స్వామికి అభిషేక పూజలు. స్వామివారి సేవలో పాల్గొన్న భక్తులు. వచ్చే మే నెల నుంచి QR కోడ్ భద్రత ఫీచర్తో కొత్త రేషన్ కార్డును ప్రవేశపెట్టనుంది ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం. ATM కార్డు సైజులో రేషన్ కార్డులు జారీ చేయబడతాయని తెలిపారు మంత్రి నాదెండ్ల మనోహర్ రెడ్డి. చూపించాం. ఈ కొత్త కార్డ్స్ ఇవి ఈ విధంగా క్రెడిట్ కార్డ్ సైజులో ఉంటాయి. సో ఇవి దీనికి వీల్ ఆల్సో హ్యావ్ పైకి చూపించాలా? ATM కార్డ్ సేమ్ ఈ కార్డే ఉంటుంది. దీనికి మీకు QR కోడ్ ఉంటుందండి, అది సేఫ్టీ ఫీచర్. సో ఈ కార్డ్ మనం కొత్తగా లాంచ్ చేయబోతున్నాం త్వరలోనే. ముఖ్యమంత్రి గారి సలహాలతోటి దానికి ఒక సిస్టమేటిక్ విధానంలో చేస్తాం. ఎస్, వీల్ రీప్లేస్ ఇట్స్ కాల్డ్ ద రైస్ కార్డ్. బ్యాక్లో ఫ్యామిలీ మెంబర్ డీటెయిల్స్, ఆల్ ద ఫ్యామిలీ మెంబర్ డీటెయిల్స్ విల్ బి దేర్. ఇది గతంలో కన్నా మీరు చూసారు, సో క్లియర్. ఇదివరకు మీకు కనపడేది కాదు, పెద్ద కార్డు ఉన్నా కూడా మీకు కనపడేది కాదు. ఇక్కడ ఏంటంటే చాలా క్లియర్గా మీకు కనపడేటట్టు ఈ ఏర్పాటు చేసాం. ఇంకా ముఖ్యం ఏంటంటే దీంట్లో మీకు అంటే ఎన్ని నంబర్ ఆఫ్ కార్డ్స్ అనేది మనకి సచివాలయంలో తిరుమల తిరుపతి దేవస్థానంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష జరిపారు. రివ్యూకు దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, టీటీడీ చైర్మన్ BR నాయుడు, ఈవో జె శ్యామలరావు, అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి, చీఫ్ విజిలెన్స్ అధికారి తిరుపతి జిల్లా SP హర్షవర్ధన్ రాజు, టీటీడీ అధికారులు తదితరులు హాజరయ్యారు. రాష్ట్రంలో వెనుకబడిన ప్రకాశం జిల్లాలో పారిశ్రామిక వెలుగులకు కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గం పీసీపల్లి మండలం దివాకరపల్లి గ్రామ సమీపంలో రిలయన్స్ న్యూ ఎనర్జీ సంస్థ ఏర్పాటు చేయనున్న ఇంటిగ్రేటెడ్ కంపోస్ట్ బయోగ్యాస్ CBG ప్లాంట్కు విద్యా, IT శాఖల మంత్రి నారా లోకేష్ శంకుస్థాపన చేశారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ డైరెక్టర్ PMS ప్రసాద్, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ APTS మెంటర్ PVS మాధవరావు, రిలయన్స్ బయో ఎనర్జీ CEO హరీంద్ర K త్రిపాఠితో కలిసి భూమి పూజ చేశారు. దివాకరపల్లి వద్ద 475 ఎకరాల్లో 139 కోట్ల పెట్టుబడితో 100 టన్నుల సామర్థ్యంతో రిలయన్స్ సంస్థ CBG ప్లాంట్ను ఏర్పాటు చేస్తుంది. రిలయన్స్ రాష్ట్ర వ్యాప్తంగా నెలకొల్పనున్న 500 CBG ప్లాంట్లలో భాగంగా తొలి ప్లాంట్కు బుధవారం మంత్రి నారా లోకేష్ శంకుస్థాపన చేశారు. స్వాగతం పలుకుతున్నాను. అండ్ హెచ్ఎంపాడు, వెలిగండ్ల, పామూర్, పీసిపల్లి, కనిగిరి, CS పురం ఇలా వెనకబడిన ప్రాంతానికి ఇంత గొప్ప ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ మన దేశంలోనే మొట్టమొదటి రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఇంటిగ్రేటెడ్ కంప్రెస్డ్ బయోగ్యాస్ హబ్. ఎట్టి పరిస్థితుల్లో మేనిఫెస్టోలో మనం ఒక మొదటి హామీ పెట్టాలి. అది 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగ కల్పనే మన లక్ష్యంగా పెట్టాలని కోరటం జరిగింది. ఆ హామీ ఇచ్చే ముందర నేను అనేక మందితో మాట్లాడా. వాళ్ళందరూ అన్నారు, ఈ హామీ మీరు సాధించగలుగుతారా, చేయగలుగుతారా అని అడిగారు. కానీ వాళ్ళు ఒకటే చెప్పా, నా ధైర్యం ఒకటే, నా బ్రాండ్ ఒకటే. ఆ బ్రాండ్ పేరు 3 అక్షరాల CBN. మొన్న ఢిల్లీలో ఒక ఇంటర్వ్యూకి వెళ్ళా. అక్కడున్న విలేకరు నన్ను అడిగాడు, తెలంగాణకి హైదరాబాద్ ఉంది, తమిళనాడుకి చెన్నై ఉంది,
ఎట్టి పరిస్థితుల్లో మేనిఫెస్టోలో మనం ఒక మొదటి హామీ పెట్టాలి. అది 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగ కల్పనే మన లక్ష్యంగా పెట్టాలని కోరటం జరిగింది. ఆ హామీ ఇచ్చే ముందర నేను అనేక మందితో మాట్లాడా. వాళ్ళందరూ అన్నారు, ఈ హామీ మీరు సాధించగలుగుతారా, చేయగలుగుతారా అని అడిగారు. కానీ వాళ్ళు ఒకటే చెప్పా, నా ధైర్యం ఒకటే, నా బ్రాండ్ ఒకటే. ఆ బ్రాండ్ పేరు 3 అక్షరాల CBN. మొన్న ఢిల్లీలో ఒక ఇంటర్వ్యూకి వెళ్ళా. అక్కడున్న విలేకరు నన్ను అడిగాడు, తెలంగాణకి హైదరాబాద్ ఉంది, తమిళనాడుకి చెన్నై ఉంది, కర్ణాటకకి బెంగళూరు ఉంది, ఆంధ్ర రాష్ట్రానికి ఏముందని అడిగారు. అతన్ని ఒకటే చెప్పా, మాకు చంద్రబాబు నాయుడు గారు అని ఒక బ్రాండ్ ఉన్నాడు, అందుకే మా రాష్ట్రం రూపురేఖలు మేము మార్చబోతున్నామని. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో కాలభైరవ స్వామికి మంగళవారం రాత్రి అభిషేక సేవ నిర్వహించారు. భక్తులు తమ దోషాలను తొలగించుకునేందుకు అభిషేక పూజలు జరిపించుకుంటారు. ఆలయ పూజారులు మూలమూర్తితో పాటు ఉత్సవమూర్తికి వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో అభిషేకాలు జరిపి అనంతరం దివ్య అలంకారాలతో ఉత్సవమూర్తిని ఆలయ ప్రాంగణంలో ఊరేగించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అభిషేకాలు నిర్వహించుకొని మొక్కులు చెల్లించుకున్నారు.
విజయనగరం రైల్వే స్టేషన్ సమీపంలోని వెంకటలక్ష్మి థియేటర్ జంక్షన్ వద్ద నాగవల్లి ఎక్స్ప్రెస్ పట్టాలు తప్పింది. వెంటనే అప్రమత్తమైన అధికారులు 2 బోగీలు తప్పించి మిగతా ట్రైన్ను పంపించే ఏర్పాటు చేశారు. దీంతో ఘోర రైలు ప్రమాదం తప్పిందని అంతా ఊపిరి పీల్చుకున్నారు. విజయవాడ క్యాంప్ కార్యాలయంలో హంద్రీనివా ప్రాజెక్టు పనుల పురోగతిపై మంత్రి నిమ్మల రామానాయుడు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇరిగేషన్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సాయి ప్రసాద్, ఈఎన్సీ ఎం వెంకటేశ్వరరావు, ప్రాజెక్టు సిఈలు, ఎస్ఈలు, ఈఈలు మరియు ఏజెన్సీల ప్రతినిధులు హాజరయ్యారు. మంత్రి మాట్లాడుతూ రాయలసీమ జిల్లాలకు జీవనాడి అయిన హంద్రీనివా ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. ఏడాది బడ్జెట్లో అత్యధికంగా హంద్రీనివాకు 3,243 కోట్లు చంద్రబాబు కేటాయించారు. హంద్రీనివా పాపానికి జాప్యానికి రాయలసీమ బిడ్డనని చెప్పుకునే జగనే కారణం. 2014-19 టీడీపీ పాలనలో హంద్రీనివాకు 4,000 కోట్లు ఖర్చు పెడితే వైసీపీ పాలనలో కేవలం 500 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు. గత ప్రభుత్వం హంద్రీనివా కరెంటు బిల్లులు కూడా చెల్లించకుండా బకాయిలు పెట్టిందని అన్నారు. విశాఖపట్నం మున్సిపల్ కార్మికులను పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేస్తూ విశాఖ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద భారీ ధర్నాకు దిగారు. సిఐటియు రాష్ట్ర కమిటీ నిర్ణయం మేరకు రోడ్డెక్కిన కార్మికులు తక్షణమే సమస్యలపై ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేశారు. రైల్వే డిఆర్ఎం ఆఫీస్ నుంచి గాంధీ విగ్రహం వరకు జీవీఎంసీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికుల ర్యాలీ మహాధర్నాకు దిగారు. ఈ ధర్నాకు ముఖ్య అతిథిగా ఏపీ మున్సిపల్ వర్కర్స్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సిఐటియు ప్రధాన కార్యదర్శి కె ఉమా మహేశ్వరరావు హాజరయ్యారు. గత ఎన్నికల సమయంలో కూటమి ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేసి కార్మికులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ ధరల పెరుగుదల నుంచి కొంతలో కొంతన్నా ఉపశమనం కలుగుతుందని చెప్పి ఆశించారు. స్కీమ్ వర్కర్లు ఆశించారు. అంగన్వాడీ, ఆశాలు, మధ్యాహ్న భోజనం కార్మికులు, పంచాయతీ కార్మికులు, అన్ని రకాల కార్మికులు ఆశించారు మా బాధలు తీరతాయని. విశాఖ ఉక్కు సంబంధించినటువంటి కాంట్రాక్ట్ కార్మికులు ఇప్పుడు మనకిలాగే పోరుబాట పెట్టారు. ఎప్పుడు తీసేస్తలేనటువంటి పరిస్థితి. కాబట్టి రాష్ట్రంలో ఇటు రైతాంగం పోరాటాలు జరుగుతున్నాయి. అన్ని రకాల ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు అయ్యో పాపం ఈ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారే 9 నెలలు అయింది, ఒక్క సమస్య కూడా పరిష్కారం చేయట్లేదు, అందరిని ఇబ్బందులు పెడతా ఉంది, 16,000 కోట్ల రూపాయలు భారాలు వేసింది, ఇందుకేనా మనం ఈ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నది అని ఎంత తక్కువ కాలంలో రోడ్లెక్కి నిరసన తెలియజేసే పరిస్థితి వచ్చిందంటే సంవత్సరం కాదు, కానీ కార్మికులందరూ రోడ్లెక్కుతున్నారు. ఎప్పటికైనా ఆలోచించుకొని కార్మిక సంఘాలతో చర్చలు జరపండి, కార్మికులు ఏం కోరుకుంటారో ఆ సమస్యలు పరిష్కారం చేయండి అని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మనం కోరుతా ఉన్నాం. ఈ రోజు మనకేమి పిచ్చెక్కు లేకపోతే కావాలనో ఇంత ఎండలో మనం ప్రదర్శన చేయలే. ఈ రోజు మనం గత 5 ఏళ్లుగా ప్రతి నెల జీతాలు తీసుకున్నావా లేదా? 1వ తారీఖు 2వ తారీఖు జీతాలు వస్తున్నాయి మన అకౌంట్లోకి. పిఎఫ్ డబ్బులు, ఈఎస్ఐ డబ్బులు ఎవరు కాజేయకుండా మన ఖాతాకి వెళ్ళిపోతా ఉన్నాయి. బయట ప్రైవేట్ కాంట్రాక్టర్లు, ప్యాకేజీదారులు ఎవరు మన మీద పెత్తనం చేస్తున్నారు? ఎవరైనా మన మీద పెత్తనం ఉన్నా? పెత్తనం లేదు. ఉద్యోగం అంటే కొంత భరోసా వచ్చింది, ఆ భరోసా కల్పించింది ఆప్కాస్. అట్లాంటి ఆప్కాసం తీసేస్తారట. అయ్యా ఎందుకు తీసేస్తారు అంటే దాని సమాధానం లేదు. మనకు అర్థమవుతున్నది ఏంటంటే ఈ ఆప్కాస్ ఎవరు పెట్టారు ఆప్కాస్? సెక్రటేరియట్లు, సచివాలయాలు, వార్డు సచివాలయాలు జగన్మోహన్ రెడ్డి పెట్టాడు. ఇప్పుడు ఆయన తీసేస్తాడట. అంతకుముందు మధ్య అమ్మేటువంటి షాపులు, గవర్నమెంట్ షాపులు అమ్మేరు, ప్రైవేట్ వాళ్ళు లేరు, అవి తీసేసాడు, ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేసాడు. వాలంటీర్లు జగన్మోహన్ రెడ్డి పెట్టాడు, వాళ్ళ ఇంటికి పంపించేశారు. ఇంకెవరెవరిని పంపుతారో తెలియట్లు. అందుకనే ఆ ఖాతాలో మనం కూడా ఉన్నాం ఆప్కాసులు. ఈ ఆప్కాసులో ఉన్నటువంటి వాళ్ళు 100 మంది మనం ఉంటే మొత్తం అందులో ఉన్న 99,000, అంటే ఇంకొక 54,000 మంది వేరే వేరే డిపార్ట్మెంట్లో ఉన్నారు. వీళ్ళందరికీ 1వ తారీఖు 2వ తారీఖు జీతాలు వస్తున్నాయి. కానీ మనం ఆ రోజు చెప్పాం జగన్మోహన్ రెడ్డికి
ఏం చెప్పావు? అయ్యా నువ్వు ఎన్నికల ముందు కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ కార్మికులను పర్మనెంట్ చేస్తున్నావు, సమాన పనికి సమాన జీతం ఇస్తున్నావు. ఆ రెండూ చేయకుండా మమ్మల్ని తీసుకొచ్చి ఆప్కాసంలో పడేస్తున్నావు. ఈ ఆప్కాస్ అనేటువంటిది గవర్నమెంట్ ఏర్పాటు చేసిన సంస్థ అయినా అది కూడా దళారీ వ్యవస్థే. అంటే మధ్యలో ప్రైవేట్ వ్యక్తులు ఉండరు, నేరుగా మనకు కనపడే దళారీలు ఉండరు, ఊరూరు దోచుకు తినేటువంటి రాక్షసులు ఉండరు, రాబందులు ఉండరు. అటువంటి దానికి పీడ విరగడైంది. కానీ ఈ సంస్థ కూడా దళారీ లాంటిదే. మనకి ఖర్చు పెట్టట్లో మిగిలిన డబ్బులు ఆ డబ్బులని తీసుకెళ్లి గవర్నమెంటే వాడుకుంటుంది. అంతకు ముందు జగన్మోహన్ రెడ్డి గారు వాడుకున్నాడు. దీనికంటే మెరుగంటే ఏం తీసుకొస్తాడు? ప్రైవేట్ కాంట్రాక్టర్లు తెచ్చి ఇదే మెరుగంటే మనం అనుభవించాలా, భరించాలా? ప్రైవేట్ కాంట్రాక్టర్లు ఎట్లా ఉంటారో మనందరికీ తెలుసు. ప్రైవేట్ కాంట్రాక్ట్ గ్యారంటీ లేదు. కాబట్టి మన డబ్బులకి గ్యారంటీ లేదు, మన జీతాలకు గ్యారంటీ లేదు. చెప్పులు ఇస్తారు, సబ్బులు ఇస్తారనే గ్యారంటీ లేదు, సెలవులు అమలు చేస్తారనే గ్యారంటీ లేదు. వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ఆర్సీపీ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో శ్రీ వైఎస్ జగన్ సమావేశమయ్యారు. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం.